సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తొలిసారి తన ఛాంబర్కు వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఎదురెళ్లి మరి స్వాగతం పలికారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ హక్ చేసుకుని వెల్కమ్ చెప్పారు. సీఎం ఛాంబర్లోని ఏపీ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించి ఆ గుర్తుకి హుందాతనం తెచ్చారంటూ చంద్రబాబుని పొగిడారు పవన్ కళ్యాణ్. పవన్ వ్యాఖ్యలకు ధన్యవాదాలు చెప్పారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారి సమావేశమైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అంశాలపై చర్చించారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి భేటీ అయ్యారు కాబట్టి ఇద్దరు కూడా ఒక క్యాజువల్ కామన్ కాన్వర్సేషన్ జరిగింది అనుకోవాలా, లేదంటే ఇంకేమైనా అంశాలపై చర్చించారా? అందుతున్న సమాచారం మేరకు స్వతి ప్రధానంగా చూసుకుంటా ఉంటే అంటే తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వ్యవహారం మీద చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మీద కూడా దాదాపు మూడు పార్టీలు కూడా ఒక అవగాహనకు వచ్చినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో కూడా కొంత చర్చ చర్చించినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాబోతున్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ గా జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకం మాధవి, నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకం మాధవి పేరు ప్రతిపాదనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీని మీద మరొకసారి చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీకి ఫస్ట్ ఛాంబర్లోకి, ఫస్ట్ బ్లాక్లోకి డిప్యూటీ సీఎం వెళ్లిన వెంటనే మొత్తం లేచి నుంచుని ఆయన ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి సీఎం చంద్రబాబు వైపు నుంచి కనిపించింది. సో అక్కడ అధికారిక చిహ్నం ఏదైతే ఉందో అధికారిక చిహ్నాన్ని చూపిస్తూ దీనికి మరింత వన్నె తెచ్చే విధంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని చెప్పిన పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు 7 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కి వస్తున్నారు. సో సెక్రటేరియట్కి అపూర్వ స్వాగతంతో అమరావతి రైతులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో మరి కాసేపట్లో ఈ భేటీ ప్రారంభం కాబోతోంది, మరి కాసేపట్లో ఈ భేటీ ముగియబోతోంది. ఈ భేటీ అయిన తరువాత ఆయన జనసేన మంత్రులు ఎవరైతే ఉంటారో తన ఛాంబర్తో పాటుగా జనసేన నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహించబోతున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు సంబంధించిన ఛాంబర్లను కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం వరకు తెలుస్తుంది. సో ఓవరాల్గా దాదాపు 7 ఏళ్ల తర్వాత, 7 ఏళ్లు జూలై 31వ తేదీన అంటే 2017 జూలై 30 తేదీన ఆయన కిడ్నీ బాధితులకు సంబంధించిన వ్యవహారం మీద కిడ్నీ బాధితుల వ్యవహారం మీద అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించడానికి వచ్చారు. ఆ తరువాత ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించారు. 2019, 2024 మధ్య పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్ళీ 2024లో 100% స్ట్రైక్ రేట్తో టీడీపీతో జతకట్టి, అలాగే బీజేపీతో జతకట్టి మళ్ళీ గెలిచిన తర్వాత 100% స్ట్రైక్ రేట్తో మళ్ళీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీకి ఉంది. సో ఈ క్రమంలో ఆయనకి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఇవాళ ఉదయం నేరుగా హైదరాబాద్ నుంచి ఉదయం ఏపీకి వచ్చిన ఆయన నేరుగా డిప్యూటీ సీఎంకి సంబంధించిన క్యాంప్ కార్యాలయం తనకి ఏదైతే కేటాయించారో సో ఆ క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ అధికారులతో కొద్దిపాటి సమీక్ష చేశారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన సమాచారాన్ని కూడా కొంత తీసుకున్న పరిస్థితి. సో ఇప్పుడు మధ్యాహ్నం సీఎం కార్యాలయానికి వచ్చారు, సెక్రటేరియట్కి వచ్చారు. సో ఈ క్రమంలో ఇక్కడ కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో అధికారికంగా తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సెక్రటేరియట్లో జరుగుతున్న ఈ భేటీకి కీలకమైన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సో సీఎం, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా వీళ్ళిద్దరూ కూడా భేటీ అవుతున్న ఈ సందర్భంలో కొంత కీలకమైన చర్చ, అలాగే స్పీకరు, డిప్యూటీ స్పీకర్కు సంబంధించిన ఎన్నికకు సంబంధించిన చర్చ మీద జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యూహం, అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి 2 రోజుల పాటు ఓత్ టేకింగ్ సెరమనీ అనేది 175 మంది ఎమ్మెల్యేలు చేపట్టాల్సి ఉంటుంది. సో దీనికి అనుగుణంగానే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ ని ఆమోదించడానికి కూడా మరొక సభను ఏర్పాటు చేయాల్సి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో సో మరొక సభ ఎప్పుడు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న అంశం మీద కూడా ఇతమిత్తంగా కొంత చర్చ జరిగినట్లుగా వీళ్ళ మధ్య ప్రస్తావనకు వచ్చినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. అంటే పిఎంఆర్ ఇద్దరి భేటీ ఇంకా కొనసాగుతోంది కాబట్టి సో అప్రాక్సిమేట్లీ ఎప్పటికీ ముగిసే అవకాశం ఉంది? ముగిసిన అనంతరం ఏమన్నా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? రైట్, ఇక్కడైతే మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు. సో
సో మనకి వస్తున్న సమాచారం మేరకు మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ సమావేశం ముగిసిన తరువాత పవన్ కళ్యాణ్ నేరుగా ఈ సెకండ్ బ్లాక్ లోని ఫస్ట్ అంతస్తులో ఉన్న మొదటి అంతస్తులో ఉన్న ఛాంబర్లు ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ కి ఒక ఛాంబర్ కేటాయించారు. అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఛాంబర్లను కూడా ఆయన పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ కి ఏ ఛాంబర్ కేటాయిస్తారన్న అంశానికి సంబంధించి ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. 211 ఛాంబర్ ఏదైతే ఉందో ఈ ఛాంబర్ని కేటాయించే అవకాశం లేకపోలేదు అన్న చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఏ ఛాంబర్ అయితే బాగుంటుందన్న చర్చ, అలాగే వాస్తు ప్రకారం కూడా చూసుకుంటే ఏది బాగుంటుంది, వాస్తు ప్రకారం పవన్ కళ్యాణ్కి కావచ్చు ఇతర మంత్రులకి కావచ్చు ఏ ఛాంబర్ అయితే బాగుంటుందన్న చర్చ జరుగుతుంది. సో ఈ క్రమంలో ఛాంబర్ కేటాయింపుకు సంబంధించి మరొకసారి వాస్తు పండితులతోనూ అలాగే మరికొంత చర్చించిన మీదట సో ఆ ఛాంబర్ వ్యవహారంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. జీఏడీకి సమాచారం అందించే అవకాశం ఉన్నట్లుగా, జనసేన వైపు నుంచి సమాచారం అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా మరి కాసేపట్లో ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ ఛాంబర్ ఏదైతే ఉంది ఇది కూడా పవన్ కళ్యాణ్కి కేటాయించే అవకాశం లేకపోలేదు అన్న అభిప్రాయం అయితే చర్చ అయితే జనసేన వర్గాల నుంచి జరుగుతుంది. సో ఈ క్రమంలో జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఓ ఛాంబర్ తీసుకుంటారు. అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా 2 ఛాంబర్లు కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వీళ్లలో నాదెండ్ల మనోహర్కి గతంలో కేఈ కృష్ణమూర్తి అలాగే చెల్లిపోయిన వేణు ఛాంబర్ని కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొకవైపు రోజా ఛాంబర్ని కందుల దుర్గేష్కి, టూరిజం శాఖకు సంబంధించిన కందుల దుర్గేష్కి గతంలో రోజా కూడా టూరిజం శాఖకు సంబంధించిన మంత్రిగానే పనిచేశారు. సో ఆమె ఛాంబర్ని కందుల దుర్గేష్కి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి జీఏడీ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. మరొకవైపు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోయే ముందు అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, డిప్యూటీ సీఎం హోదాలో ఇతర జనసేన పార్టీకి సంబంధించిన ఇతర మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యతలు స్వీకరించే ముందు ఛాంబర్లకు సంబంధించిన అలాట్మెంట్ జరిగే ముందు కొంత వాస్తు సలహాలు కూడా తీసుకుని ఆ తర్వాత ఆ ఛాంబర్ ఏదైతే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి అనుగుణంగా జనసేనకు హై ప్రయారిటీ ఇస్తున్నారు ఛాంబర్ల కేటాయింపులో. కొద్దిసేపటి క్రితం మనతో పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడారు. ఆయనకి ఏ ఛాంబర్ కేటాయిస్తే దాన్ని ఆయనకు వదిలేస్తాం, సో మిగిలిన ఛాంబర్నే తాను తీసుకుంటాను, మిగతా మంత్రులు తీసుకుంటారని చెప్పడం ద్వారా ఛాంబర్ల కేటాయింపులో కావచ్చు, అలాగే క్యాంప్ ఆఫీస్ కేటాయింపు విషయంలో కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అలాగే జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం కూడా హై ప్రయారిటీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఓ నుంచి కూడా జీఏడీకి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఛాంబర్ల కేటాయింపులు అలాగే ఈ ఏదైతే క్యాంపు కార్యాలయం కేటాయింపులో వాళ్ళ వ్యవహారానికి సంబంధించిన విషయంలో కొంత హై ప్రయారిటీ ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్లుగానే చూడాలి అన్న ఆదేశాలు కూడా సీఎంఓ నుంచి జీఏడీకి వెళ్ళినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. స్వాతి, పిఎంఆర్ ఇప్పుడు సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫర్దర్ స్కెడ్యూల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ రోజుకైతే ఈ సమావేశం వీళ్ళిద్దరి మధ్య సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ తన పార్టీ కార్యాలయానికి వెళ్ళిపోతారు, చంద్రబాబు కూడా తన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో అధికారికంగా ఇవాళంతా కూడా పవన్ కళ్యాణ్ చూస్తా ఉంటే ఆయన షెడ్యూల్ అంతా కూడా అధికారిక కార్యక్రమాలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నేరుగా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి క్యాంప్ ఆఫీస్కి వెళ్లారు, అక్కడ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత పిఆర్ఎండ్ఆర్డీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్తో భేటీ అయ్యారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారాన్ని తీసుకున్నారు. సో అలాగే బాధ్యతల స్వీకరణకు సంబంధించిన వ్యవహారం మీద కూడా చర్చించినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక చంద్రబాబు విషయానికి వచ్చేసరికి చంద్రబాబు ఈ రోజు ఉదయం సీఎస్తోనూ అలాగే సీఎంపీసీ అధికారులతోనూ కొంత చర్చించారు. దాంతోపాటు ఆ తర్వాత నేరుగా ఆయన ఇక్కడికి సెక్రటేరియట్కి చేరుకున్నారు. సెక్రటేరియట్కి చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. సో ఈ భేటీ తర్వాత చంద్రబాబు కూడా నేరుగా క్యాంప్ కార్యాలయానికి వెళ్ళిపోతారు. సో షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. స్వాతి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల భేటీ ఇంకా కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే ఈ